ఈ తోటపల్లి బ్యారేజ్ అనేది 1,31,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకు 64,000 ఎకరాల స్థిరీకరణకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఇది 84,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంది. అందులో పర్టికులర్ గా ఎందుకంటే నేను మొన్న కూడా చూశాను అధ్యక్ష, మన ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ తోటపల్లి కాలువకు సంబంధించిన సమస్యను కూడా నా దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. పర్టికులర్ గా పార్వతీపురం, అదేవిధంగా బొబ్బిలి, రాజం, చీపురుపల్లి, నెల్లిమర్ల, హెచ్చర్ల ఈ 84,000 ఎకరాల అధ్యక్ష. ఇది ఈ కాలువ 1,200 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది, కానీ ఇది 800 క్యూసెక్కులు మాత్రమే నీటి ప్రవాహం ఉంది అధ్యక్ష. దానివల్ల శివారు ప్రాంతాలకి నీరందనటువంటి పరిస్థితి. దాని మీద లాస్ట్ టైం ఎమ్మెల్యేలు అంతా వంతుల వారి విధానంలో ఏర్పడితే మేము కలెక్టర్ గారితో చెప్పి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసి కొంత వంతుల వారి విధానంలో పెట్టి అదృష్టవశాత్తు కొద్ది వర్షాలు కూడా పడ్డంతో ఆ సమస్య కొంత తీరినటువంటి పరిస్థితి. దీని మీద మేము కూడా ఆలోచన చేసి ఈ 1,200 క్యూసెక్కుల నీరు 800 పోతుంది కాబట్టి దీనికి కారణం ఏంటని చూస్తే డీసెలిటేషన్. అంటే గత 5 సంవత్సరాల్లో ₹1 కూడా డీసెలిటేషన్ ఖర్చు పెట్టకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. దయవుంచి మీ ద్వారా కూడా గౌరవ సభ్యులు కూడా కోరుతూ ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డీసెలిటేషన్ సంబంధించి 4.70 లక్షలు, అదేవిధంగా 67 లక్షలు, అంటే మొత్తం ₹5,40,00,000 ఇచ్చాం మనం డీసెలిటేషన్. కానీ అక్కడ పనులు చూస్తే 2.98 మాత్రమే చేశారు. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. గౌరవ శాసనసభ్యులు కూడా ఆ పనులు బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయించుకోవాలని, అక్కడ ఎవరైతే కాంట్రాక్టులు 30% లెస్ చేసి పనులు చేయట్లేదు వాళ్ళ కూడా మీద కూడా మా డిపార్ట్మెంట్ పరంగా కూడా ఒత్తిడి తీసుకురామని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. రెండవది ఆఖరిగా సభ్యుల యొక్క ఏదైతే ఈ యొక్క 6 కాన్స్టిట్యున్సీల యొక్క అభిప్రాయం దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఏదైతే డీసిలిటేషన్ కోసం 21 కోట్లు అడిగారు అధ్యక్ష, అదేవిధంగా ఏదైతే సీసీ లైనింగ్ కోసం 99 కోట్లు అడిగారు అధ్యక్ష. తప్పనిసరిగా ఇది ఈ ప్రతిపాదనను ఆమోదించి ఆ సమస్య తీర్చేటువంటి విధంగా పరిష్కారం చేస్తాం అధ్యక్ష.